ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, 2025 ఆంగ్ల సంవత్సరం మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. వీరికి ముఖ్యంగా ఎప్పటి నుంచో గురుబలం లేదని అనుకుంటున్నాం కాబట్టి 15th మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది. సప్తమ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు.
అత్యద్భుతంగా ఉంటాడు. మనకి 18th మే నుంచి రాహుకేతులు కూడా తృతీయ స్థానంలో, భాగ్యస్థానంలో, అది కూడా అత్యుత్తమంగా ఉంది. ఈ గురువు సప్తమ స్థానంలో ఉండడం చేత అండి, ముఖ్యంగా రాశ్యాధిపతే గురువు ధనుసు రాశికి. అతను సప్తమ స్థానంలో ఉండడం చేత అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఎలాంటి పనులైనా జరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, స్మార్ట్ వర్క్ ఏముందో అది రాశ్యాధిపతి బట్టి చెప్పచ్చు. ఆ రాశ్యాధిపతి గురువు అయ్యి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవుతాయి. ఇది కాకుండా ఎవరికైతే జాతకంలో సప్తమ స్థానంలో గురువు ఉంటారో లగ్నం నుంచి గుడి కట్టడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ చేస్తారు వాళ్ళు ఓన్గా కానీ, లేదంటే ఎవరితోనైనా సహాయ సహకారాలతో. ఇది లగ్నం నుంచి కాదు, మనం రాశి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ధనుసు రాశి నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సంవత్సర కాలం అంతా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా గుడి కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ పెట్టడం కానీ, హెల్ప్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తారు. అలాగే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన ప్లానెటే గురువు. అలాంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నందుకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి సప్తమ స్థానం అంటే భార్యాభర్తల స్థానం, ఇమీడియట్ బాస్ స్థానం, బిజినెస్ పార్ట్నర్ స్థానం. సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పరిపూర్ణంగా ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన ఏమీ విభేదాలు లేకుండా అత్యుత్తమంగా ఉంటుంది. అలాగే ఇమీడియట్ బాస్తో కూడా ఈ సంవత్సరం కాలం ఎక్సలెంట్గా ఉంటుంది. సో రాహుకేతుల స్థానాలు చూసుకున్నా కూడా రాహు అనుకూలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాహు తృతీయంలో చలమన్నాడు, కేతు కూడా భాగ్యంలో కూడా మంచిది. ఎందుకంటే ఆధ్యాత్మిక కారకుడే కేతు. భాగ్యస్థానమే ఆధ్యాత్మిక స్థానం. ఆధ్యాత్మిక స్థానంలో ఆధ్యాత్మిక కారక గ్రహం ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆధ్యాత్మిక బలం, దైవబలం, దైవానుగ్రహం, ఆధ్యాత్మిక చింతన, ఫిలసాఫికల్ బెంట్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉంటాయి. సో థర్డ్ ప్లేస్లో ఉన్న రాహు ఎటువంటి ఫలితం ఇస్తాడు? ధైర్య సాహసాలు, ముఖ్యంగా రాహు ధైర్య సాహసాలు. తృతీయ స్థానం అంటే కనుక జనాల సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అలాగే పనులు అన్నీ కూడా అవ్వడం, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ అండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వివాహం, సంతానం కలిగేందుకు ఎంతవరకు ఆస్కారం? సప్తమ స్థానం, ముఖ్యంగా సప్తమ స్థానం వివాహ స్థానం కాబట్టి వివాహ స్థానంలోనే గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఎందుకంటే సంతానకారక గ్రహమే గురువు అండి. సో అలాంటి గురువే సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, సంతానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మేడం. సో ఖచ్చితంగా మీకు సంతానం ఎవరికి తెలియదు వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్నా కూడా ద్వితీయ సంతానం గురించి మీరు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ద్వితీయ సంతానం కూడా కలుగుతుంది. అయితే అర్ధాష్టమ శని ఫలితం ఎంతవరకు ఉంటుంది? స్థానచలనం ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా అర్ధాష్టమ శనిలో మనకు ఓన్లీ స్థానచలనం ఉంటుందండి. అంతకన్నా ఎక్కువగా మేజర్ ప్రాబ్లమ్స్ ఉండదు. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరికి జాబ్ చేరడం కానీ, ఈ చిన్నవే ఉంటాయి, అంతకన్నా మేజర్. సో మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉన్నప్పుడు, జాబ్ కొత్తది వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా మారిపోవడం ఉత్తమం. అనుకోకుండా ఆపితే కనుక అనవసరంగా చిన్న ఇబ్బందులన్నీ తలెత్తేందుకు అవకాశం. ఈ అర్ధాష్టమ శని 2 సంవత్సరాలు ఉంటుందా సార్? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి రాశి నుంచి ఇంకో రాశికి 2.5 సంవత్సరాలు పడుతుంది శని మార్పు అనమాట. కాబట్టి అర్ధాష్టమ శనితో ఓన్లీ స్థానచలనం ఉంటుంది. పెద్దగా ఏం లేదు, చిన్న డబ్బు ఖర్చులు, చిన్న అనారోగ్యాలు ఉంటాయి తప్ప అంతకన్నా మేజర్గా లాస్ అయితే ఉండదు. ఎందుకంటే అది మెయిన్ రాశిలోకి గురువు ప్రవేశించాడు కాబట్టి నష్టం ఉండదు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? మీరు కూడా ఇంకా ఓన్లీ అర్ధాష్టమ శని నడుస్తూ కాబట్టి ఓన్లీ శని రిలేటెడే. ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఆంజనేయ స్వామి టెంపుల్ శనివారం, మంగళవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే శనివారం, బుధవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.